హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 9848. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇవాళ వచ్చేసి మనం షిడ్డీకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇవాళ బ్లాగ్ టాపిక్ కూడా అదే అనమాట. ఇక మనకు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కొంచెం బ్లాగ్స్ అనేవి డిలే అవుతాయి, ఎందుకంటే ఎడిటింగ్ అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో టైం దొరికినప్పుడు ఎడిటింగ్ అంటే కొంచెం బిజీ ఉంటుంది కదా అక్కడ. సో కొంచెం బ్లాగ్స్ అనేవి డిలే ఉంటాయి, సో కొంచెం అడ్జస్ట్ కానీ క్షమించండి. ఓకే గైస్, అండ్ సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో ఫైనల్ మనమైతే స్టేషన్ కి అయితే వచ్చేసాం. మమ్మీ వాళ్ళు వచ్చారు ఇప్పుడే. గైస్, డాడీ వాళ్ళు అయితే ఇప్పుడైతే వచ్చారు. మా తాత అయితే దిగుతున్నారు. దిగో గైస్, వీళ్ళందరూ ఎండలో నిలబెట్టి వాళ్ళు చల్లగా కూర్చున్నారు. గైస్ వీళ్ళు మోసగాళ్ళు గైస్ వీళ్ళు. గైస్ వీళ్ళంతా మోసగాళ్ళు గైస్, ఎందుకంటే వీళ్ళను బయట నిలబెట్టి వీళ్ళు మంచి ఏసీలో కూర్చున్నారు. గైస్ వీళ్ళు మంచి ఏసీలో కూర్చోబెట్టి నేను లోపలికి వస్తా. జరుగుపోతుడా అయ్యప్ప గాయస్ కొంతసేపు అయితే ఇంకా వీడియో అయితే ఆన్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం లగేజ్ మోసుకోవడం జరుగుతుంది. సో దట్స్ కొంతసేపు అయితే ఆగుదాం. అంతా కింద ఉన్నారు. అక్క హాయ్ చెప్పు. వీళ్ళంతా కింద ఉన్నారు గైస్. హై 42 మ్యాక్స్. అండ్ ఇక్కడ మంచిగా ఫోన్ నాకు సామ్సంగ్ నాకన్నా ఓకే గైస్, నేను పైన కూర్చొని మంచిగా ఫోన్ చూసుకుంటా, ఆడుకుంటా, ఏదైనా చేసుకుంటా. బై గైస్, టేక్ కేర్. గైస్ నేను వచ్చేసి ఇప్పుడు మనమైతే బేగంపల్లి ఉంటారు కదా, ఓకే హైదరాబాద్ అయితే దాటేసినాం. అండ్ ఎప్పుడైతే చూసుకోవచ్చు, నేనైతే అప్పులో ఉన్నాను. ఇదేమో నా హైట్కి సరిపోవట్లేదు అసలుకి. నిజంగా చెప్పాలంటే నా మీద ఇక్కడ ఇట్లా ఉంగాల్సి వస్తుంది, ఇట్లా దానివల్ల కొంచెం నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మంచిగా సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన సామాన్లన్నీ ఏమేమి ఉన్నాయి. ఈ చిప్స్ ప్యాకెట్, ఈ పవర్ బ్యాంక్, ఈ బడ్స్. బడ్స్ ఎడబెట్టినాయి స్వామి, మర్చిపోయినా గైస్. బడ్స్ ఎడబెట్టి దీంట్లోనే అనుకున్నాను. ఓకే ఇవి వచ్చేసి మన తెలుసుగా బోట్ బడ్స్. ఓకే గైస్, ఇక్కడ మన బోట్ బడ్స్ అయితే ఉన్నాయి. సరిపోవట్లేదు, ఎందుకంటే పైన తలకి తాకేస్తుంది గైస్. చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నా, పడుకుంటే కానీ మంచిగా లేదు. ఇంకోటి వచ్చేసి మెయిన్ పాయింట్, ఫోన్ ఇలా పెట్టుకుందాం అంటే చూసుకోవచ్చు. ఇలా కట్టేది ఏం లేదు, ఇక్కడ ఇట్లా ఏం లేదు, ఇక్కడ ఇట్లా ఏం మొత్తం కింద ఆడిపోయింది అనుకో, ఏం లేదు. ఫోన్ చాలా అంటే చాలా మనసు బాధపడుతుంది. దాని ముందు జాగ్రత్తలు తీసేసుకుందాం. ఇంకో ఇట్లా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూపిస్తా. ఈడేమవుతుందంటే అక్క అమ్మమ్మ హాయ్ చెప్పు. ఓ మే తాత హాయ్కో ఇంకా చెప్పింది. ఇంకా ఇక్కడ మనకి మంచిగా సర్దురేసుకుందాం. ఇక్కడ మనకి ఏమైనా పెట్టుకుందాం, ఇంకో చెద్దరు తీసుకొని ఫోన్ స్టాండ్ లెక్క. అండ్ దిట్ ఈస్ మై పవర్ బ్యాంక్ 10,000 వాట్స్. ఓకే నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, రియల్మీ తీసుకున్నాం. కొంచెం పార్ట్స్ చెప్తుంది. దిస్ ఈజ్ మై బడ్స్. ఓకే ఇక ఇది వచ్చేసి నా ఫుడ్. అంటే ఇందాక ఒక 1 అవర్ క్రితం తీసుకున్నాం, కొంచెం గ్యాప్ ఇద్దాం. ఫస్ట్ అయితే తిన్నాం, మెల్లమెల్లగా ఇద్దాం. మాకు వచ్చేసి ఇంత విచిత్రం చేస్తుంది. ఎప్పుడంటే మాకు ఎప్పుడు ఎవరితోనే మాట్లాడుతూనే ఉంటుంది 24 hours. ఒక్క విషయం చెప్పాలంటే ఇక్కడ కామెడీ లేదు, సీరియస్ లేదు, ఏం లేదు. ఓకే బాయ్. దాని నుంచి మనతోనైతే ఉంది, కొంచెం కామెడీ ఉంది. నైస్. అండ్ ఇది చూసుకోవచ్చు. వీడియో తీద్దామంటే కంటెంట్ లేదా బాబు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి వీడియో తీసుకుంటే మెయిన్ పాయింట్ తీసుకొని రేపు పొద్దుగాల దాకా స్టేషన్ దిగినాక సో దాని తర్వాత ఇక ఎట్లా వెళ్ళినాం ఏందనేది
తీద్దాం. ప్లాన్స్ ఉన్నాయి కొన్ని, ఆ ప్లాన్స్ రేపు వెళ్తేనే తెలుస్తుంది. మైక్ పెట్టుకోవాలంటే ఒక మైక్ దాంట్లోనే దీంట్లో ఉంది మైక్ మొత్తం పిచ్చెక్కిస్తుంది. ఆ మైక్ కూడా ఒకటి ఖరాబ్ అయిపోయింది, అందుకనే పాత మైక్ కూడా చేసిన. ఎందుకంటే దాంతో మళ్ళా తలనొప్పి, మళ్ళీ అది ఖరాబ్ అయితే నా బ్లాగ్కి ఇబ్బంది అవుతుంది. ఇంకా చూద్దాం అక్కడ వీడియో తీసుకొని ఇస్తారో వీడియో తీసుకొనియరో ఇంకేముంటాయో చూద్దాం. ఇట్లా మెల్లగా అయితే వెళ్ళిపోదాం. ఓకే, పొద్దుగాల ఇప్పుడు 1కో 12కో వీడియో ఆఫ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. అప్పటి నుంచి మూవీ కొంచెంసేపు మూవీ చూసా. ఓం భీమ్ బుష్ ప్రైమ్ వీడియో రిలీజ్ అయింది కదా ఇవాళ April 12న. సో ఆ మూవీ కొంచెం చూసి, నెట్వర్క్ రాలేదు ఫస్ట్, మెయిన్లీ నెట్వర్క్ ఇంత కూడా రాలేదు, అదొక మెయిన్ పాయింట్ అయిపోయింది. ఇంకా నెట్వర్క్ రాలేదు. ఇంకా దాని తర్వాత అక్కడ కొంచెం బయట ఉన్నాను, మళ్ళీ ఇట్లా చూచట్లేదు, అసలు నాకు పిచ్చి లేస్తుంది. అట్లా తిరిగినా కొంచెం మళ్ళీ సిటీలో ఎంటర్ కాగానే కొంచెం నెట్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తుంది స్టేజ్. గైస్ ఫైనల్లీ షిర్డీకి అయితే రీచ్ అయితే అయిపోయాం. సో చూసుకోవచ్చు ఇక్కడ మైక్ పెట్టుకుందాము, కొంచెంసేపు అట్లా మైక్ పెట్టుకుందాం దాన్ని చూస్తున్నాం ఇప్పుడే. ఓకే, ఇక్కడ నా బట్టల బ్యాగు, ఇది నా మైకులది సంచి. సో ఇక్కడైతే షిర్డీకి అయితే వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి మినీ బ్లాగ్ అవుతుంది, ఎందుకంటే షిర్డీకి అంటే షిర్డీ గుడి ఉంది కదా సాయిబాబా గుడి, ఆ గుడికి వెళ్ళినప్పుడైతే సో చూద్దామని అయితే సో అదే చూస్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళేదాకైతే సో వీడియో తీద్దాం. నేను ఎక్కిన ఇప్పుడు ఇవాళ రీచ్ అయిపోయాం షిర్డీలోకి. చూద్దాం మరి ఎలా ఉంటుందో పరిస్థితి. ఓకే గైస్, బోర్డ్ ఏంది అది గైస్ వచ్చేసాం గైస్. మోడీ అమ్మ ఈ ఆటలు మొత్తం విచిత్రంగా ఉన్నాయి, మొత్తం కరెక్ట్. వీళ్ళు ఏం దూకేస్తున్నారు డైరెక్ట్. అరే ఓకే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డార్క్ అయిపోయింది. సిటీకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. సార్ మనకి మంచిగా సేఫ్ రీచ్ అయినాం, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇట్లా వర్క్ పోతే చాలు, తప్పిపోతాం. మా అమ్మమ్మ నేను చూద్దాం. 4 days గైస్, 3 vlogs వస్తాయి. బీ రెడీ టు వాచ్. సాయిబాబా టెంపుల్ గైస్, ఇక్కడ మనం సాయిబాబా తెలుసు కదా గుడి, ఆ లోపల విగ్రహం అట్లుంటుంది. ఎందుకంటే లోపల మనం తీయలేం కాబట్టి లోపల మనకు తాత అడ్డం వస్తాను, నువ్వు అడ్డం వస్తాను, నేనేం చేయను చెప్పు. ఇప్పుడైతే మనకి ఇట్లా అలౌ చేయరు లోపలికి, సో గుడి లోపలికి. ఇప్పుడు ఏదన్నా చేస్తే ఏంటి దాని గైస్ ఫైనల్లీ మేమైతే ఆటో పట్టుకొని అయితే బయలుదేరిపోతున్నాం. ఓకే, చూసుకోవచ్చు కదా చాలా రష్ ఉన్నారు. ఓకే, బాగానే ఉంది ఇక్కడ అయితే. ఖాళీ ఉంటే సరిపోద్ది మనకి, రష్ ఉండకపోతే కాదు. గైస్ మంచిగా స్టేషన్లో ట్రైన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళిన తర్వాత సో దాని తర్వాత చూద్దాం. ఒకవేళ ఇవాళ గుడికి వెళ్తా సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. వెళ్దాం రూమ్కి వెళ్ళిన తర్వాత సో టాటా బై చెప్పి మనము మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని సో ఈ వీడియోని మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీయాలా. పోతే డైరెక్ట్ రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి మనం గుడికి అయితే వెళ్ళిపోతాం. లేదా సో లేకపోతే ఈవినింగ్ అయిందా, సో నేనైతే ఈవినింగ్కి కొట్టేస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు ఎప్పుడు కరోనా రాకముందు లాస్ట్ టైం వచ్చింది అంతా, దాని తర్వాత కరోనా వచ్చేసింది. మళ్ళీ దాని తర్వాత ఒక 2 years 3-4 years
2020లో వచ్చింది కదా, 4 years అవుతుంది. ఈ 4 years తర్వాత మళ్ళీ షిరిడీకి అయితే వస్తున్నా. అక్క నువ్వు 4 years అవుతుందా నువ్వు రాక? అమ్మమ్మ నువ్వు రాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 4 years. లాస్ట్ టైం కరోనా ముందు వెళ్ళిపోయినా, దానికన్నా ముందు నేను 4 years కరోనా 2020 ఎప్పుడు పోయినా, కరోనా రాకముందు 4-5 years అవుతుంది రాక. చాలా చేంజెస్ జరిగిపోయినాయి. గాయ్స్ ఫైనల్లీ మేము అయితే వచ్చేసినాం. బ్యాగ్ వేసుకోరా, ఇంకో బ్యాగ్ అయితే వేసుకోవాలి గైస్. బ్యాగ్ ఇలా పెట్టేంద్రా, అది కింద పడతా అంటే తీసినాం. ఓకే గాయ్స్, ఇదే అనమాట మనం వచ్చింది హోటల్. సో చాలా బాగుంది ఇది. చూద్దాం, ఇక్కడ 3 days స్టే చేయకపోతున్నాం. ఘోరంగా ఉంటుంది వ్యవహారంగా, ఘోరమా ఉండదు. ఓకే చూద్దాం. లోపల గుడి ఉంది, బాగా గుర్తుంది. పోయినా ఒక 4 years బ్యాక్ వచ్చిన, ఇంకా గుర్తుంది ఆ గుడి. ఫొటోస్ కూడా ఉన్నాయి, దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. సంతోషం ఇట్లా పోవడం. నేను ఇంకా గుర్తుంది, చాలా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. మా మామ వాళ్ళతో వచ్చినప్పుడు ఇంకా గుర్తుంది. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి. అక్కడ మనకు వచ్చేసి ఒక సెపరేట్ లిఫ్ట్ అయితే ఉంది, అది కొంచెం తెలుసు కదా. సో ఒక లిఫ్టే బాగుంటుంది కానీ దాంట్లో పోతే ఒక వెరైటీ. ఇక్కడ 3 లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఆడొకటి. కానీ దాంట్లో పోతే ఎంజాయ్ ఉంటుంది వేరే, అదో ఫీల్ వేరే. మా ఫీల్ వేరే గైస్. చూసుకోవచ్చు, ఇక్కడ మన గుడి ఉంది, ఇక్కడ పెద్ద హాల్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ పెడితే ఇంకో కొన్ని రూమ్లు కట్టచ్చు కదా బ్రో. ఓకే ఇట్లా బాగుందయ్యా. ఇంకా గుర్తుంది గైస్, వాళ్ళు వచ్చేసి వేరే వేసుకుంటున్నారు. మనం వచ్చేసి ఇలా ఉన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకొని ఉంటే ఆ కిక్కే వేరే ఉంటుంది మచ్చాస్. ఓకే ఇక్కడ బొమ్మల షాపులు ఉన్నాయి, అక్కడ మజాజ్ కుర్చీ ఉంది అండ్ చూసుకోవచ్చు. ఓకే గైస్, ఓహా అట్నా వద్దు, నేనేం వదలను. గైస్ ఫైనల్ మనకు రూమ్ దొరికేసింది. ఎస్ గైస్, చూసేద్దాం. ఇంకా ఏసీకి వచ్చిన కదరా. అదే అనగా అదే ఫైనల్ ఏసీ రూమ్ బాగుంది. ఓకే గాయ్స్గా ఫైనల్ మనమైతే రూమ్కి వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. సో మా అమ్మమ్మ తాతయ్య ఇంకా ఇద్దరైతే వీళ్ళున్నారు. సో అక్క అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు నేనైతే పూర్తిగా అందంగా అయితే రెడీ అయిపోయినంత క్యూట్ బాయ్ అంటారా బాబు అని అట్లా రెడీ అయితే అయిపోయాను. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ ఇక్కడ చూస్తున్నట్టయితే డెఫినెట్గా అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మనమైతే సో దేవుడి గుడికి అయితే వెళ్తున్నాం కదా, సో అక్కడైతే కవర్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో కూడా. ఓకే బాయ్ గాయ్స్.